ఓకే ఒకటే మినిట్లో కంప్లీట్ చేస్తాను రైటా. మాకు నిన్న అంటే 24 మా ఉదయం ఒక సూసైడ్ కేసు రిపోర్ట్ అయింది. వరలక్ష్మి గారు అని చెప్పి మాకు కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళ కూతురు కోమలి చిత్రపూర్ సొసైటీలో తన రూమ్లో హ్యాంగ్ చేసుకొని చనిపోయిందని చెప్పేసి. అయితే దానితో పాటు ఒక అఖిల్ రెడ్డి అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళకి ఏదో రిలేషన్ ఉంది, మాకు కొంచెం అనుమానం ఉందని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. అది వెరిఫై ఇంకా కేసు రిజిస్టర్ చేసినాం. ఆ డెడ్ బాడీ పోస్ట్ మార్టం కూడా పంపడం జరిగింది. ఇది ప్రాథమికంగా ఎంక్వైరీ చేస్తే ఇప్పటివరకు తెలిసింది ఏంటంటే ఈ అబ్బాయి అమ్మాయి వీళ్ళిద్దరు కూడా వైజాగ్ సంబంధించిన వాళ్ళు అక్కడ 2023లోనే వాళ్ళ పరిచయం. ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్షిప్ కాస్త క్లోజ్ అయింది. తర్వాత వాళ్ళ జాబ్ పర్పస్లో ఆ అబ్బాయి, అదేవిధంగా ఈ అమ్మాయి కూడా స్టడీ పర్పస్లో హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. ఈ వీళ్ళకి ఫ్రెండ్షిప్ నడుస్తుంది. మధ్యలో ఈ అమ్మాయి అతనికి ప్రపోజ్ చేసింది, లవ్ చేస్తానని చెప్పేసి. బట్ అతను ఇంట్రెస్ట్ లేడు, ఎందుకంటే అతనికి వేరే సమ్ మీద పర్సనల్ రిలేషన్ ఉంది కాబట్టి ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్. అదే చెప్తున్నాడు. బట్ ఈ అమ్మాయి నువ్వే కావాలని చెప్పి అతను కంటిన్యూగా ఎమ్మడబడటం జరుగుతుంది. ఈవెన్ చనిపోవడానికంటే ఒకరోజు ముందు కూడా వాళ్ళు కలుసుకొని అదే డిస్కస్ చేస్తే ఆ అబ్బాయి కూడా అదే వద్దు, నాకు ఇష్టం లేదు, ఇది నన్ను వదిలేయి, నాకు నీకు అన్ని తెలిసి కూడా నన్ను ఎందుకు ఎమ్మడబడుతుందని చెప్పేసి అతను రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇవన్నీ విషయాలు కూడా ఆ అమ్మాయి తన డైరీలో రాసుకున్నాను. మన దొరికిన ఎవిడెన్స్ ప్రకారం డైరీలలో కూడా అతను ఇష్టం లేదు అతనికి, బట్ నాకైనా అతనంటే నాకు ఇష్టం, ఏదో ఒక రోజు నా ప్రేమను అర్థం చేసుకుని వెనుకకు వస్తాడని చెప్పి నేను ఆశిస్తున్నానని చెప్పి తన భావాలన్నీ కూడా డైరీలో రాసుకున్నది. ఆ డైరీలన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇప్పటికున్న ఎవిడెన్స్ ప్రకారం అయితే జస్ట్ లైక్ లవ్ ఫెయిల్యూర్ లాగా కనిపిస్తుంది. సూసైడ్ వాడు ఒప్పుకోలేదు కాబట్టి తను మనస్తాపం చెంది సూసైడ్ చేసుకున్నట్టు కనిపిస్తుంది. ఇంకా డీప్గా ఎంక్వైరీ చేస్తాము. ఇంకేమైనా ఎవిడెన్స్ ఉంటే దాని ప్రకారం కేసు ముందుకెళ్తుంది. బట్ అందరూ అనుకున్నట్టుగా వేరే రకరకాల వేరే ఊహాగానాలు అవన్నీ కాదు. ఇప్పుడు ఉన్న ఎవిడెన్స్ ప్రకారం యాజ్ ఆఫ్ నౌ సూసైడ్ డ్యూ టు లవ్ ఫెయిల్యూర్. 2020 ఓకే, జస్ట్ ఈ 6 months బ్యాక్ అమ్మాయి ఇక్కడికి వచ్చింది. ఎల్ఐజీలో వాళ్ళ అబ్బాయి వాళ్ళ సిస్టర్ ఉంటారు, వాళ్ళ సిస్టర్ దగ్గర ఇతను ఉంటాడు. 23లో వైజాగ్ సిటీ. వీళ్ళ మదరు అఖిల్ రెడ్డి వాళ్ళ మదరు బ్రిటిషను. వాళ్ళ మదర్ దగ్గరికి ఈ అమ్మాయి మేకప్ పర్పస్లో వచ్చే సందర్భంలో పరిచయం ఏర్పడింది. 23 నుంచి ఫ్రెండ్షిప్ లాస్ట్ 6 months బ్యాక్. she is proposing for love, he is not interested. అంటే అఖిల్ రెడ్డి పెళ్లి చేసుకుంటాను ఇట్లాంటి మాట్లాడమని ఎక్కడ కూడా మనకున్న ఎవిడెన్స్ ప్రకారం ఇప్పటివరకు ఎలాంటి అది ఉంది కాబట్టి అతను రిజెక్ట్ చేస్తున్నట్టు తెలుసు. సార్ ఈమెతో ఆల్రెడీ క్లోజ్ గా మూవ్ అయ్యి తర్వాత చీట్ చేయడం క్రైమ్ కిందకి వస్తుంది. దే ఆర్ మేజర్స్, దే నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్, హౌ టు ప్రొసీడ్. సో వీ కాంట్ సే ఇట్స్ అన్ అఫెన్స్. బట్ అలాంటివి ఒకరు ఫోర్సబుల్గా ఆయన చేసి లేకపోతే తనకు ఆశ పెట్టి తను చీట్ చేస్తే కూడా డెఫినెట్గా వస్తుంది. ఆ యాంగిల్ కూడా ఎంక్వైరీ చేస్తున్నాము. ఏమైనా ఎవిడెన్స్ వస్తే డెఫినెట్గా విల్ టేక్ యాక్షన్ యాజ్ పర్ లా. ఫ్రెండ్, ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్. వీఆర్ వెరిఫైయింగ్, ఇంకా చూస్తాం. సూసైడ్ నోట్లో అదే సూసైడ్ నోట్లో ఎంతసేపటికి అదే ఉంది. అఖిల్ పేరు అదే, నేను అఖిల్ లవ్ చేస్తున్నా, అతనికి ఇంట్రెస్ట్ లేదు, ఐ నో ఈజ్ నాట్ మైండ్, బట్ ఐఎమ్ హ్యావ్ ఎ హోప్ దట్ ఈ విల్ కమ్ బ్యాక్ అన్నట్టు రాసి. తను సింగిలే ఉంటుంది. అంటే అఖిల్ రెడ్డి పేరెంట్స్ మీతో ఏమైనా మాట్లాడడం జరిగిందా, రావడం జరిగిందా? అఖిల్ రెడ్డి మేము అఖిల్ రెడ్డిని ఇన్ఫార్మ్ చేస్తారా ఇట్లా జరిగిందా? అవసరం వాళ్ళకి ఎందుకు, మేము అఖిల్ రెడ్డి విచారిస్తాం, వాళ్ళ పేరెంట్స్ చెప్పాల్సిన అవసరం లేదు. సో వీఆర్ డూయింగ్ అవర్ ఇన్వెస్టిగేషన్, రైట్? ఇఫ్ ఎనీ ఎవిడెన్స్ కమ్ ఫార్వర్డ్ డెఫినెట్లీ విల్ ప్రొసీడ్ యాజ్ పర్ లా. ఇటువంటి వాళ్ళు ఎవరైతే యూట్యూబర్స్ కానీ కొంతమంది ఇండిపెండెంట్ ఉన్న వాళ్ళందరినీ ఒక లేడీ నన్ను ట్రాక్ చేసి అక్కడ చుట్టాల బేస్లో రెంట్లో పెట్టి ఇటువంటి వ్యవహారం అందరూ అనిపిస్తుంది చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అలాంటి యాంగిల్ ఇంకా మా నోటీస్కి రాలేదు. వీ విల్ వెరిఫై ఇట్. సేమ్ అతను ఏం చెప్తున్నాడో తను రాసిన నోట్స్లలో ఆల్మోస్ట్ 90% మ్యాచ్. వాట్సాప్ చాట్ అతనే పెట్టాడు. నీకు అన్నీ తెలుసు, నన్ను ఎందుకు సతాయిస్తున్నావు, వదిలే నన్ను, యూనో ఎవ్రీథింగ్, అన్నీ తెలిసి కూడా నన్ను ఎందుకు సతాయిస్తున్నావు అని చెప్పి పెట్టాడు. అదప్పుడు అంటే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పెట్టండి, కామెంట్స్ రూమ్ ఉన్నప్పుడు అంటే అది పెట్టి వెళ్ళిపోయాడు. తమ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ మదర్ చేసింది, ఐ లవ్ యూ మమ్మీ, టేక్ కేర్, తమ్ముడు జాగ్రత్త చూసుకో అని చెప్పి పెట్టింది. పెట్టి స్విచ్ ఆఫ్ చేసారు. అంటే సీసీటీవీ ఫుటేజ్ చూస్తే ఇక్కడ అమ్మాయి ఎవరైతే అమ్మాయి ఉందో అమ్మాయి బాయ్ చెప్తోంది బయటకు వచ్చి, అంటే అప్పుడు ఏం జరగలేదు. దే ఆర్ ఫ్రెండ్స్, రైట్? వాళ్ళు ఫ్రెండ్సే కదా, ఫ్రెండ్స్ బాయ్ చెప్పడం నథింగ్ ఇస్ రాంగ్. హ్యాపీగానే ఉన్నారు, బాయ్ చెప్పారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. సాఫ్ట్వేర్తో పాటు యూట్యూబర్ సార్? లేదు, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్.
ఓకే సార్. ఇద్దరికి యూట్యూబర్ యూట్యూబర్ ఈమె సాఫ్ట్వేర్ ఎట్లా ఎక్కడ కరెక్ట్ వీళ్ళు వైజాగ్లో 2023లో పర్సన్, వైజాగ్లో 2023లో బ్యూటిషియన్, వీళ్ళ మదర్ బ్యూటిషియన్ అక్కడికి వచ్చినప్పుడు పర్సన్. అప్పుడు తను డిగ్రీ ఫస్ట్ ఏదో చేస్తున్నారు అప్పుడు పర్సన్. ఎందుకు వెళ్ళాల్సింది వన్ డే బిఫోర్ తను పిలిచింది